సపోజ్ ఒకవేళ మీరు రిటైర్ అయిపోయి ఉన్నారనుకోండి, మీ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొద్ది రిస్క్ కాబట్టి అప్పుడు పోస్ట్ ఆఫీసే బెటర్ అనుకుంటా. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ బుక్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఇంకొక 5-6 చాప్టర్లు కలుపుతున్నాం. దాని టైటిల్ కూడా ఇప్పుడు మారిపోయింది. మార్వాడీలు బీకామ్, ఎంకామ్, సిఏలు ఎందుకు చేస్తారంటే, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది. మీరు మళ్ళీ అటువంటి పనులు చేశారనుకోండి, నా కొంపలు మునిగిపోతాయి. హాయ్, నమస్తే. జూలై 14, 2023 దాదాపు 8 నెలల తర్వాత సెకండ్ ఎఫ్ఏక్యూ. ఫస్ట్ ఎఫ్ఏక్యూ అంతగా నడవలేదు కాబట్టి మళ్ళీ ఎఫ్ఏక్యూ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ రాలేదు. కానీ తర్వాత అనిపించింది ఏంటంటే, మన వీడియోలు చూసి దాంట్లో నుండి డౌట్స్ రావడం ఎక్కువైపోయింది. సరే, ఈసారి పర్సనల్ విషయాలు కాకుండా ఓన్లీ సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు, ఎక్కువ మంది అడిగే డౌట్స్, దాంట్లో నుండి కూడా ఒక 20 ర్యాండమ్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి మనం ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాం. ఇందులో మీకు ఏ ఒక్కటి ఉపయోగపడినా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఎవరంటే తొట్టెంశెట్టి సాయి గిరిధర్. లోన్ అగెనెస్ట్ ఎంఎఫ్ ఏ బ్యాంకులో ఇస్తారో కొంచెం చెప్తారా సార్? ఎవరిని అడిగినా మీరు అడిగింది లోన్ అగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏ బ్యాంకులో ఇస్తారని కదా. అయితే బ్యాంకులో ఇస్తారు, కాకపోతే ఈ ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుంది, మీకు టైం తీసుకుంటుంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓల్డ్ మనీ కానీ లేదా స్మాల్ కేసు. ఇందులో మీరు 15 సెకండ్స్లో చూసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ నెంబరు, పాన్ నెంబరు ఎంట్రీ చేస్తే సరిపోతుంది. మీరు ఓల్డ్ మనీలో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే మన ఛానల్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని లింక్స్ ఉంటాయి. అందులో ఒక లింక్ లోన్ అగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అర్లీ చిరంజీవి. నమస్కారం సార్, నేను ఎంఎఫ్ఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా, గ్రో యాప్ లో. అందులో నాకు 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఇయర్స్ కి నేను ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ చూపించట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఇయర్స్ ఉన్న ఆప్షన్ కనిపించట్లేదు, అంతే కదా. ఏ డిమాట్ అకౌంట్ తీసుకున్నా దాంట్లో అన్ని ఆప్షన్స్ 100% ఆప్షన్స్ ఉన్న డిమాట్ అకౌంట్ కనిపించదు. కొన్నిట్లో మీకు ఎస్డబ్ల్యూపీ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. కొన్నిట్లో డైలీ ఎస్ఐపీ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. వీక్లీ ఎస్ఐపీ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. అసలు ఇయర్స్ ఆప్షన్ కొన్నిట్లో ఉండదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కంటిన్యూ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడమే. ఇన్వెస్ట్ చేస్తే ఏ యాప్ కూడా వద్దనదు, మీకు ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ ఆపేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మహేష. సార్, ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ బాగా కవర్ అవుద్ది విత్ ఆల్మోస్ట్ నో కాస్ట్. డూ ఐ నీడ్ టు గో ఫర్ అడిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ? ఐఎమ్ పేయింగ్ 22,000 per annum ఫర్ స్టార్ హెల్త్ ప్లాన్ ఫర్ 7.5 lakhs. నౌ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ 4. కవరేజ్ ఇంక్రీజెస్ బై 25% every year. Shall I continue or stop it and invest in equity or mutual fund? Please guide. మహేష్ గారు, మీరు అడిగింది ఏంటంటే, మీకు ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఆల్రెడీ ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడుతున్నారు, అది తీసేసి దాన్ని ఈక్విటీలో లేదా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దాను కదా. నేను కూడా దాదాపు చాలా కంపెనీల్లో ఒక 20 years పనిచేశాను. 17 years నుంచి నేను పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కడుతున్నా. అయినా కూడా మీకు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు కంపెనీ ఇచ్చే పాలసీ అనేది మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, అది ఇంకా పనిచేయదు. సో ఇప్పుడు మీరు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కంటిన్యూ చేయండి, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మౌనికా కే. మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు ఫిజికల్ బుక్ ఎప్పుడు వస్తుంది? మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ బుక్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఇంకొక 5-6 చాప్టర్లు కలుపుతున్నాం. దాని టైటిల్ కూడా ఇప్పుడు మారిపోయింది, మనీ విటమిన్. నాకు తెలిసి ఇంకొక 15-20 రోజుల్లో ఈ బుక్ మార్కెట్లోకి వస్తుంది. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో దొరికిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నాని 954. సార్, మా ఎఫ్డి మంత్లీ 15,000 చొప్పున పోస్ట్ ఆఫీస్ కడతా అంటున్నాడు, 5 years కడితే 10 లక్షలు వస్తాయి అన్నాడు, బెటర్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు పోస్ట్ ఆఫీస్ లో 15,000 5 years కడితే మీకు 10 లక్షలు వస్తున్నాయి. అయితే మీరు ఆల్రెడీ 9 లక్షలు కడుతున్నారు, మీకు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే ₹1,00,000 అనమాట 5 years తర్వాత. ఇదే 15,000 మీరు ఎస్ఐపి చేశారనుకోండి, 5 సంవత్సరాలు 12% సిఏజ్ వచ్చింది అనుకోండి, మీకు దాదాపు రిటర్న్స్ 12 lakhs వస్తాయి. ఎస్ఐపి క్యాలిక్యులేట్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ ఒకవేళ మీరు రిటైర్ అయిపోయి ఉన్నారు అనుకోండి, మీ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొద్ది రిస్క్ కాబట్టి అప్పుడు పోస్ట్ ఆఫీసే బెటర్ అనుకుంటా. నెక్స్ట్ 6th క్వశ్చన్ యూజర్. ఐ హావ్ 6.5 lakhs in mutual funds in Coin app Zerodha, but when I am checking for loan eligibility, nothing amount came for taking loan, 0. What will be the reason? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటుంటే రావట్లేదు అంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్ మీకు Zerodha యాప్ లో ఉన్నాయి. Zerodha యాపే కాదు, ఏ డిమాట్ అకౌంట్ యాప్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఆ లోన్ ఎలిజిబిలిటీ చూపించట్లేదు. నాకు తెలిసి ఇంకొక 1-2 నెలల్లో చూపించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 యూజర్. మీరు సరిగా రీసెర్చ్ చేయక ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ మాత్రమే చెప్పారు. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని కలిసి స్టడీ చేసి చెప్పండి. ఒక వీడియో చేయడానికి తమకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పారు. మన ఛానల్లో ఒక వీడియో ఉంది కదా, నెట్వర్క్ మార్కెటింగ్ MLM మీద, దాంట్లో పెట్టిన కామెంట్ అనమాట ఇది. మీరు అడిగేది ఏంటంటే, మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ ని కలిసి రీసెర్చ్ చేసి పెట్టొచ్చు కదా అని. అయితే ఆల్రెడీ యూట్యూబ్ లో దాదాపు ఒక 10-11 వీడియోలు నేను చూసాను. దాంట్లో సక్సెస్ఫుల్ అదే వాళ్ళు మేము ఎన్ని లక్షలు సంపాదించాము,
ఇన్ని కోట్లు సంపాదించాము అని చెప్పి పెట్టారు కదా, వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి మనము డిస్కషన్ లేకపోతే ఇంటర్వ్యూ పిలిస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్ మనకి అది ఎందుకు రెస్పాండ్ అవ్వాలంటే ఇక మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగిన అతను కూడా అతని పేరు పెట్టలేదు చూడండి, ఓన్లీ యూజర్ అని పెట్టాడు. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. క్వశ్చన్ నెంబర్ 8, ప్రసాద్ సంజు అఫీషియల్. డీమ్యాట్ అకౌంట్ కి మంత్లీ ఛార్జెస్ ఉంటాయా? ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడినప్పుడు మనకి మంత్లీ ఛార్జెస్ కట్ అవుతాయా? డీమ్యాట్ అకౌంట్ కి మంత్లీ ఛార్జెస్ ఏమి ఉండవండి, అవి ఓన్లీ యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి యావరేజ్ ఎంత ఉంటాయంటే దాదాపు ఒక 500 దాకా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 9, మళ్ళీ యూజర్. సార్ బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని పాలసీ బజార్లో సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ప్రీమియం మంత్లీ చెల్లించే విధంగా తీసుకుంటే ఆన్లైన్లోనే పే చేయాలా? మీరు పాలసీ బజార్లో బెస్ట్ పాలసీ కావాలంటే పాలసీ బజార్ ఎక్స్పర్ట్ని మీరు ఇంటికి పిలిపించుకొని డిస్కస్ చేయండి. అతను మీకు కరెక్ట్గా మీకు ఏది సరిపోతుందో ఆ పాలసీ సజెస్ట్ చేస్తాడు. మీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రీమియం ఆన్లైన్లోనే పే చేయాలా అని. మీరు పాలసీ ఆన్లైన్లో తీసుకుంటారు కాబట్టి ప్రీమియం కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. క్వశ్చన్ నెంబర్ 10, కర్నూలు లక్ష్మణ్. సీను అన్న నమస్తే, నా పేరు లక్ష్మణ, మాది కర్నూలు. నేను బల్క్ అమౌంట్ 20 లక్షలు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకుంటున్నాను. దాని నుంచి ఎవ్రీ మంత్ శాలరీ కావాలి. ఏ విధంగా పెట్టాలి, ఏ ఫోన్లో పెట్టాలి, ఏ యాప్ ద్వారా పెట్టాలి కొంచెం చెప్పండి అన్న, పర్సనల్గా కానీ వీడియోలో కానీ. లక్ష్మణ్ గారు, మనం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆల్రెడీ 2 వీడియోలు ఉన్నాయి. దాంట్లో మనం ఏ యాప్లో చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం క్లియర్గా దాంట్లో చూపించాము. ఒకసారి చూడండి ఆ 2 వీడియోలు. తర్వాత మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు శాలరీ దాకా రావాలన్నారు కదా, అంటే దీన్ని ఏమంటారు అంటే SWP, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మీకు SWP అనే ఆప్షన్ కొన్ని డీమ్యాట్ అకౌంట్స్ లో కనిపిస్తుంది, కొన్నిట్లో కనిపించదు. కనిపించకపోయినా కూడా మీరు మాన్యువల్ గా కూడా దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు 20 లక్షలు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు మీకు ఒక 12% CAGR వస్తుంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ మీరు ఒక 6% ఇయర్లీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మీరు 20 లక్షలకి 6% అంటే 1,20,000, అంటే నెలకి 10,000 అన్నమాట. మీరు నెలకు 10,000 డ్రా చేసినా కూడా మిగతా 6% ఉంది కదా, అది మీకు ఆల్రెడీ కంపౌండింగ్ అవుతూ ఉంటుంది. Question number 11, Krishna MBA 2010. I have been doing SIP for the last 5 years through an agent in regular funds. I want to switch to a direct fund now. Is it advisable? Please help me with suggestions. మీరు రెగ్యులర్ ఫండ్స్ నుంచి డైరెక్ట్ ఫండ్స్ కు మార్చుకోవడానికి కుదరదు, అటువంటి ఆప్షన్ ఎక్కడ ఉండదు. సో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ ఫండ్స్ ను ఎక్కడదక్కడ ఆపేసుకోవడం బెటర్. అంటే దాన్ని అట్లే వదిలేసేయండి. నెక్స్ట్ కొత్త SIP మళ్ళీ డైరెక్ట్ ఫండ్ లో మీరు స్టార్ట్ చేసుకోండి. అయినా మీరు రెగ్యులర్ ఫండ్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు? కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మంచి ఫండ్స్ సజెస్ట్ చేస్తుంటారు. ఓకే, అది ఫైనల్లీ ఇట్స్ అప్ టు యూ. క్వశ్చన్ నెంబర్ 12, సివిల్ వండర్స్. హాయ్ సార్, యు ఆర్ టెల్లింగ్ అబ్సల్యూట్లీ రైట్. ఐఎమ్ ఫాలోయింగ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఇట్ ఈస్ 200% వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ కామెంట్ పెట్టింది మనది ఒక వీడియో ఉంది, కర్మ సిద్ధాంతం మిమ్మల్ని ధనవంతులు చేస్తుందా పేదవాడిని చేస్తుందా? అవును, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కాబట్టి మనం దాంట్లో చాలా డీటెయిల్గా చాలా ఎగ్జాంపుల్స్ సహా ఇచ్చాం, చాలా కేస్ స్టడీస్ కూడా ఇచ్చాం. సో మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో చూడండి. నెంబర్ 13, మురళీ కృష్ణ 5905. సార్ మార్వాడీస్ ఎందుకు ప్రిఫర్ బీకామ్ ఎంకామ్ అనుకుంటా CA మోస్ట్లీ దెన్ టెక్నికల్ కోర్సెస్? మార్వాడీలు బీకామ్ ఎంకామ్ CAలు ఎందుకు చేస్తారంటే వారికి మనీ గురించి, బిజినెస్ గురించి, కామర్స్ గురించి నేర్చుకోవడానికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళ బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది కాబట్టి. అందుకే వాళ్ళు ఎక్కువగా జాబ్స్ చేయరు. జాబ్స్ చేసినా కూడా అవి ఈ మనీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అనమాట. అంటే అకౌంటింగ్, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివి అనమాట. అది కూడా వాళ్ళు ఎక్కువ రోజులు చేయరు. త్వరలో మన ఛానల్లో సేమ్ ఇదే టాపిక్ మీద ఇంకొక వీడియో రాబోతుంది, అది మీరు ఖచ్చితంగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 14, మహేష్ వంజారపు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఐ గాట్ మెంటల్ ఇన్ 2007, 2010, 2011. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ట్రీట్మెంట్ అండ్ well in 2012. From then onwards I am good and doing Zomato now. I am using only 2 tablets for sleeping. I asked the Policy Bazaar agent, he agreed to give me policy, but he is not giving top up policy because my previous problem. I want top up policy also. How? Please help me. మీ క్వశ్చన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక బేసిక్ పాలసీ ఉంది, దాని మీద మీకు టాప్ అప్ కావాలి. మీరు పాలసీ బజార్ కాంటాక్ట్ అయితే పాలసీ బార్ ఎక్స్పర్ట్ వచ్చాడు, కానీ మీకు పాలసీ ఇవ్వలేదు కదా. ఓకే, ఇప్పటికైతే మీకు ఇచ్చి ఉండాలి. లేదు అంటే మీరు ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఉంది, డిట్టో ఇన్సూరెన్స్, మన పాత వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 15, శేఖర్. ఆల్రెడీ MF ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఇప్పుడు SIP చేయడం బెటర్ అంటారా లేక కరెక్షన్ అయ్యాక స్టార్ట్ చేయడం బెటర్ అంటారా? మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ హైలో ఉంటే ఏంటి, లోలో ఉంటే ఏంటి, జస్ట్ మీరు SIP చేసుకుంటూ పోవడమే. ఒకవేళ మీకు మార్కెట్ గురించి మంచి నాలెడ్జ్, అంత టైం ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్
ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు. క్వశ్చన్ నెంబర్ 16 తిరుపతి శ్రీరాములు. గుడ్ ఈవినింగ్ సార్ మీ వల్ల నా లైఫ్లో చాలా చేంజ్ అయ్యాను సార్. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, మీ వీడియోస్ సమాజానికి చాలా అవసరం సార్. అట్లానే ఇంకొకటి అప్రిషియేషన్ ఇది కూడా వచ్చింది కామెంట్. బత్తుల జగదీష్. గుడ్ ఫైనాన్స్ అవేర్నెస్ వీడియో, మీ వీడియోస్ చూశాను, అప్పులన్నీ క్లియర్ చేసుకున్నాను అండ్ ప్రజెంట్ గుడ్ పొజిషన్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అందరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఒకటే, మీకు ఏ వీడియోస్ ఉపయోగపడ్డాయి, మీరు ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు, అలాంటిది మీరు కూడా ఏం చేయండి అంటే ఇట్లా కామెంట్స్ కాకుండా కామెంట్స్తో పాటు ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి పంపించారనుకోండి, మనము సక్సెస్ స్టోరీస్ అని కొన్ని వీడియోస్లో మనం చూపించడానికి వీలవుతుంది అనమాట. సో అదొక చిన్న వీడియో క్లిప్ వెర్టికల్ కానీ హారిజెంటల్ కానీ తీసి పంపించండి. 30 seconds 1 minute అయినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇందులో 2 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే సుధాకర్ మదనాంబేడు. నేను రిటైర్ అయ్యాను, సొంత స్థలం ఉంది, ప్రస్తుతం ఇంటర్దే 10,000 పే చేస్తున్నాను. ఆ స్థలంలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాను. 25 లక్షలు అడుగుతున్నారు. నా దగ్గర ఇంకొక 20 లక్షలు ఉంటాయి. 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టడం లేకపోతే అద్దె ఇంట్లో ఉండి అలాగే కాలం గడిపడి ఏం చేస్తే మంచిది? 25 లక్షలు ఎందుకు పెడితే ఇంకో 20 లక్షలు మాత్రం లిక్విడ్ మన చేతిలో ఉంటుంది, లైఫ్ లాంగ్ దాంతోనే గడపాలి, ఏం చేస్తే మంచిది? అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆయన దగ్గర 45 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు అంటే రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు, రిటైర్ అయిపోయారు అనమాట. 25 లక్షలు దానికి ఇంటికి ఇల్లు కట్టుకుంటే ఇంకో 20 లక్షలు వస్తాయి, దాంతో లైఫ్ లాంగ్ ఎలా గడపాలి, ఏది మంచిది అని అడుగుతున్నాను అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే భార్గవ్ 770. సార్ మా డాడ్ రిటైర్ అయ్యారు, 20 lakhs వచ్చాయి, ఏం చేస్తే బెస్ట్? ఎఫ్డి ఓకేనా? ప్లీజ్ రిప్లై. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ లో కూడా మీరు ఓన్లీ రిటైర్ అయిపోయారు, అమౌంట్ వచ్చింది, అది తప్ప వేరే ఏ డీటెయిల్స్ లేవు. అంటే మీరు ఎంతమంది పిల్లలు, మీకు వాళ్ళ ఇన్కమ్స్ ఏంటి, అవేం రాయలేదు కాబట్టి ఇవి కంప్లీట్ గా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్. మీరు ఏం చేయొచ్చు అంటే మన కాల్ మీ ఫోర్ యాప్ అని ఉంటుంది, దాంట్లో మనం 1-to-1 మాట్లాడుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి, కాల్ మీ ఫోర్ యాప్ డీటెయిల్స్, దాంట్లో మీరు కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్వప్న మల్లెల. బుక్ కంప్లీట్ గా చెప్పండి, పేజ్ బై పేజ్, ఐ ఇంట్రెస్టెడ్. వీరు పెట్టిన కామెంట్ దేంట్లో అంటే సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ అనే బుక్ సమ్మరీ చేశాం కదా, దాంట్లో వీళ్ళు పెట్టారనమాట. అంటే వీరికి ఏం కావాలంటే మన బుక్ మొత్తం చదివి వినిపించాలి. ఇది కోటీశ్వరుల ఆలోచనలు రహస్యాలు అని సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ బుక్ది, అది తెలుగు బుక్ అనమాట, తెలుగు ట్రాన్స్లేషన్. మీరు ఒకటి గమనించడం లేదో, రిచ్ డాడ్ పూర్ డాడ్ కానీ లేదా సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్, ది సైకాలజీ ఆఫ్ మనీ, ఈ బుక్స్ అన్ని తెలుగులో వచ్చాయి కదా, అవి మనము ఆ లాంగ్వేజ్ ఏదంటే గూగుల్ ట్రాన్స్లేట్ లాగా ఉంటుంది. అంటే అది మనం చదవడానికి అంత నాకైతే మంచిగా అనిపించట్లేదు, అంటే చదవలేకపోతున్నాం ఎక్కువసేపు. అది ఇంకా వినడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంగ్లీష్ బుక్ తీసుకొని దాంట్లో యూస్ఫుల్ పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ దాంట్లో నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి నేను సమ్మరీ చేస్తున్నాను. బుక్ మొత్తం నేను ఇప్పుడు చదివి వినిపించాను అనుకోండి, మీరు నిద్రపోతారు అంతే, ఇంకా ఎవరు చూడరు అది. క్వశ్చన్ నెంబర్ 19 కర్నూలు లక్ష్మణ్. ఇంతకుముందు ఆల్రెడీ వేరే క్వశ్చన్ ఉన్నట్టుంది. అన్న నమస్తే, నా 2 బిడ్డలు 5 years లోపల ఉన్నారు, వాళ్ళకి డయాబెటిక్ ఎంటర్ అయింది, నేను ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం ఓపిక చేసుకొని, సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం నాకు డైరెక్ట్గా చెప్తున్నాను, ఎంత బడ్జెట్ తీసుకోవాలి కొంచెం చెప్పండి అన్నాను. మీరు ఏం చేయాలంటే మన ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ ఉన్నాయి చూడండి, దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ ఉంది, అది పాలసీ బర్ లింక్ అనమాట. మీరు దాంట్లో డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీరు వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి. సో వాళ్ళు వచ్చి మీకు ఏ పాలసీ ఉంది అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా డయాబెటిక్ అవన్నీ ఉందని, సో మీకు దాంట్లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో దాంట్లో ఏది వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంది, మీ ఏరియాలో ఏది హాస్పిటల్స్ బాగున్నాయి, దాని తగ్గట్టు మీకు ఒక పాలసీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 నథింగ్ స్పెషల్ అంట. ముందు డీపీలో ఉన్న ఫోటో మార్చన్నా చూడలేకపోతున్నాం. బ్రదర్ నథింగ్ స్పెషల్, మీరు నాకు కొంపదీసి ఏమన్నా పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారంటే, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది, మీరు మళ్ళీ అటువంటి పనులు చేశారనుకోండి నా కొంపలు మునిగిపోతాయి. సో మనం ఈ వీడియోలో ఒక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అటెండ్ చేసాం. నెక్స్ట్ ఎఫెక్టివ్లో కూడా ఇదే కంటిన్యూ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.